దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనందరికీ బాగా తెలిసినటువంటి వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపుకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇది ఒక గొప్ప ప్రార్థనతో కూడినటువంటి ఆ అదృశ్యమైనటువంటి దానిని ప్రార్థన ద్వారా దేనైనా జయించవచ్చు, తెలుసుకొనవచ్చును. ప్రార్థన అనేది ఎంత బలమో ఏలియా ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక మాట ఉంది. ఏలియా ఎలాంటి వాడంటే మన వంటి స్వభావము గల మనుషుడే. అంటే సామాన్యమైన మానవుడు ఏ విధంగా రక్తమాంసములు కలిగి ఉంటాడో అదే విధముగా ఏలియా ప్రవక్త కూడా కలిగి ఉన్నాడు. అయితే ఆయనకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రార్థనాపరుడు, ఆసక్తితో ప్రార్థన చేయగలిగినటువంటి గొప్ప ప్రార్థనా యోధుడు. ప్రార్థన అనేది ఆయుధములాగా, ఒక పనిలాగా, ఒక డ్యూటీలాగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. అందుకే అంత గొప్ప ప్రవక్త అయినాడు ఏలియా. మనలాగే ఆయనకు కూడా చాలా కష్టాలు వచ్చాయి. ఆహారం విషయంలోనూ, కాకుల దగ్గర ఆహారము 3.5 సంవత్సరంలో దేవుడు వాగు దగ్గరకు పంపించి కాకులముల చేత ఆహారం పంపించాడు. మరలా సారెపతే ఊరి దగ్గరికి తీసుకొని వచ్చి పంపించి విధవరాల దగ్గరికి పంపించాడు. దేవుడు ఎంత గొప్ప విషయం! అతను అందరినీ అడిగే వ్యక్తి కాదు, అందరితో సహవాసం చేసే వ్యక్తి కాదు, అందరికీ ఆయన అందరి దగ్గరికి వెళ్ళి అతని పరిస్థితులన్నీ చెప్పుకునే పరిస్థితి కాదు. కానీ దేవునికి ప్రతినిధిగా ఉండి దేవుడు ఏం చెప్తే అది చేయుటకు ప్రార్థన చేసేవాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆసక్తి అనేది దేనిపైన ఉంది? నీ ఆసక్తి చదువు పైన ఉందా? నీ ఆసక్తి డబ్బు పైన ఉందా? నీ ఆసక్తి భూమి పైన ఉందా? నీ ఆసక్తి ఇంకా ఈ లోకంలో బంగారు పైన ఉందా? అందచందాల మీద ఆధారపడి ఆసక్తి కలిగి ఉన్నావా? లేక లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఘనతల మీద ఆసక్తి కలిగి ఉన్నావా? కానీ ఏలియా ప్రార్థన మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే ఆయన మన వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఆయన జీవితంలో తనకు విషమ పరీక్షలు కూడా వచ్చాయి. అంత మాత్రమే కాదు, ఆ సారెపతిలో ఒక మాట చెప్తాడు విధవరాలకి, భూమి మీద వర్షం పడినంత వరకు, ఇదిగో నువ్వు కానీ నాకు ఒక అప్పం తీసుకొని వచ్చి నాకు ఇస్తే, భూమి మీద వర్షం పడినంత వరకు నీ యొక్క పిండి, అలాగే నీ నూనె, బుడ్డిలో ఉన్న నూనె ఆ కుండలో ఉన్నటువంటి ఆ పిండే జరిగిపోదు. ఆమెకున్నటువంటి బంధువులందరూ కూడా అక్కడ అనేక దినాలు, అనేక నెలలు భోంచేశారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి
నీకు జవాబు ఇచ్చే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, నీ ప్రార్థన ధూపం వల్లే దేవుని సన్నిధికి నీ ఆసక్తిని బట్టి చేరుతుంది. ఏలియా ఆ వర్షం కొరకు 3.5 సంవత్సరం తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఎలాగ ప్రార్థన చేశాడు? తన తల కాళ్ళ రెండు మధ్యలో, సందుల మధ్యలో, రెండు కాళ్ళ మధ్యలో ఆయన తలపెట్టి మోకరించి ప్రార్థన చేశాడు. మనము మోకరించి ప్రార్థన చేసేదానికే కష్టం. ఆలోచించండి ఒకసారి. మోకరించి ప్రార్థన చేయటకే కష్టం, చేతులెత్తి ప్రార్థన చేయడానికే కష్టం. ఒక్కసారి ఇలాగ బెండయి మోకరించి మోకాళ్ళు మధ్యలో తల పెట్టాలంటే ఆయన స్టమక్, ఆయన పొట్ట ఎలా ఉంటుందంటే బెండ్ అయిపోతాడు. మనం బాగా తినేసి, ఇష్ట ప్రకారం తినేసి, మనకున్నటువంటి మన శరీరము ప్రార్థనకు కూడా ఒక్కొక్కసారి ఏకీభవించకుండా, అలవాటు పడకుండా మనము మన శరీరాన్ని నిద్రకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి నేను కానీ మనందరం కూడా ప్రార్థన చేసే వారంగా, దేవునికి కనుదృష్టిలో కనబడే వారంగా మనం ఉండాలి. అలాగా ఏలియా ప్రార్థన చేశాడండి. దేవుని బిడ్డలారా, ఒక శిష్యుడికి, ఏలియా శిష్యుడికి చెప్పాడు ఒక మాట. ఇదిగో సముద్రం వైపు నువ్వు చూడు, మేఘాలు ఏమన్నా వస్తున్నాయి. 7 సార్లు పోయి చూశాడు. దేవుని బిడ్డలారా, సముద్రం మీద నుంచి చెయ్యంత మేఘం లేచుంది. రాజుకు చెప్పండి, మీరు వెళ్ళి ఒక మంచి ప్రాంతంలో ఉండండి, ఇజ్రాయేల్ అనే ప్రాంతంలోకి వెళ్ళు, లేక ఆయన యొక్క కాపురం ఉన్నట్టు దగ్గరికి వెళ్ళమని ఏలియా చెప్తున్నాడు, వర్షం నిన్ను ఆపుకుంటున్నట్లు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏలియా ఆ వర్షము పడినప్పుడు, అక్కడ వర్షం పడకముందు ఈ అహాబు రాజు కంటే కూడా, రథం వేసుకుని వెళ్ళిపోయినటువంటి అహాబు రాజు కంటే ముందుగా పరిగెత్తి ఆయన ఇజ్రాయేలులో కనబడతాడండి. ఆశ్చర్యం అంటే ఎంత ప్రార్థనాపరుడికి గుర్రములు. కొత్త నిబంధన గ్రంథంలో ఫిలిప్పు కూడా అలాగే కందాక కింద పనిచేస్తున్నటువంటి షండు ఇథియోపియుడు, ఆయనకి యెషయా గ్రంథం చదువుతున్నటువంటి పరిస్థితిలో అర్థం కానప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రథముల కంటే ఫాస్ట్గా ఫిలిప్పును పరిగెత్తించినట్లు ఏలియాను కూడా ఆ అహాబు దగ్గరికి అలాగా పరిగెత్తి తనకు విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన వీరుడు, ప్రార్థన శక్తి కలిగినటువంటి వాడు, ప్రార్థన ఆసక్తి కలిగినటువంటి వాడు, ప్రార్థనలో ఒక గొప్ప విజయం పొందుకున్నటువంటి వ్యక్తి 3.5 సంవత్సరం వర్షం పడకుండా ఈ భూమి ఆగిపోతుంది, భూమి మీద వర్షం పడదు, ఆకాశం నుంచి వర్షం పడదని చెప్పినటువంటి ప్రవక్త, మరలా అదే ప్రవక్త ప్రార్థన చేసినంత వరకు ఆ వర్షం పడలేదు. ఎందుకు ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నాం? దేవుని బిడ్డలారా, మనం చిన్న చిన్న వాటికి మన జీవితంలో దేవుని దగ్గర జవాబు కోరుకుంటాం. ఎలాగ అడుగుతున్నాం? తన్ను నిజముగా అడుగు వారికి ఆయన సహాయం చేస్తాడు, మొరపెట్టు వారికి ఆయన సహాయం చేస్తాడని మనం ఎన్నో వాక్యాలు చదువుతూ ఉంటాం. కానీ నువ్వు చేసే ప్రార్థనలో ఆసక్తి ఉందా? దేవునికి ఏలియా మన వంటి వాడే, రక్త మాంసములు కలిగినటువంటి వాడే, మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడే. అయితే ఆయనలో ఉన్నటువంటి ప్రార్థన ఆసక్తి, ఆయనలాగా ప్రార్థనని ఎవరు వాడుకోలేదు. ప్రార్థన ఒక ఆయుధంలాగా, ప్రార్థన ఒక శక్తిలాగా, ప్రార్థన ధూపవేదికలాగా ఆయన దగ్గరికి, అనగా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళే ఒక ఆయుధంలాగా, ఒక జవాబులాగా, మొరపెట్టేలాగా, ఉత్తరము పంపించేలాగా ఇవన్నీ ఏలియా తెలుసుకున్నాడండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను కూడా చూడండి, యేసుక్రీస్తు కాలంలో లూకా సువార్త 4:25 ఒక మాట ఉంది. ఏలియా దినముల యందు
3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించి దేశమంతయు గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలులో అనేక మంది విధవరాండ్లు ఉండినను ఏలియా సీదోనులోని ఆ సారెపతను ఊరిలో ఉన్న ఒక విధవరాల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఎంత గొప్ప విషయం! దేవుని బిడ్డలారా, దేవుడు 1 రాజులు 17వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆమె నీ కోసం ఆహారం సిద్ధపరుస్తుంది. ఎంత గొప్ప విషయం! అలాగే ఇక్కడ లూకా సువార్త 4వ అధ్యాయం 25-26 వచనంలో కూడా ఎవరి యొద్దకు దేవుడు ఏలియాని పోవద్దన్నాడు. ఎవరి యొద్దకు పంపలేదు, ఆ విధవరాలు దగ్గరికే పంపాడు. అనేక మంది విధవరాలు ఉన్నారు అక్కడ, కానీ ఒక్క విధవరాలు దేవుని కనుదృష్టిలో ఆమె ఆ రోజుకే పచ్చడి పిండి, చేతి నిండా పిండి, అంత మాత్రమే కొంచెమే నూనె ఉంది. ఆమెకు ఆ కరువులో కూడా ఆహారం కావాలి. దేవుని బిడ్డలారా, కరువులో కూడా ఆహారము రప్పించగలిగినటువంటి ప్రార్థనా పరుడు, కరువులో కూడా దేవుని యొక్క శక్తిని విడుదల చేసి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా సహాయము చేయగలిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి ప్రార్థనా శక్తి కలిగినటువంటి ఏలియా జీవితంలో ఆయన సారెపతి విధవరాలకి అంత మేలు చేశాడు. అది దేవుని ద్వారానే. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా నీకు నీ జీవితంలో మేలు కావాలని ఆశపడుతున్నావా? ఎలాగ నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దేవుని దృష్టికి నిజముగా ఆసక్తితోనూ అత్యాసక్తితోనూ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయుటకు ఇష్టపడుతున్నావా? నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో పొందాలని కోరుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో అత్యధికమైనటువంటి విషయములు దేవుని దగ్గర కోరుకుంటూ ఆయన యందు కనికరము కొరకు ఎదురు చూస్తున్నావో, అనేక రోజుల నుంచి నీ జీవితంలో ప్రార్థన చేస్తూ నువ్వు జవాబు పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుడు నా జీవితంలో కార్యము జరిగించగలడు అనే ఒక దృఢ నమ్మకం, ఆసక్తి నీ జీవితంలో ఉండాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించడం, పట్టుదల, మెలకు కలిగి ప్రార్థన చేయడం, నువ్వు దేవుని మొరపెట్టడంలో, విసుగక ప్రార్థన చేయడంలో, దేవునికి ఇలాంటివన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి ప్రార్థనలో నువ్వు కూడా ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. నిజమైన దీవెనలు ప్రభా, ఈ దినమందు ప్రభా ఏలియాలాగా మాకు కూడా జవాబు దయచేయండి. మేము అడిగినప్పుడు ప్రభా ప్రకృతి సంబంధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మారులాగున, మాకున్నటువంటి అడ్డంకులన్నీ నాయన తొలగిపోలాగున, మాకున్నటువంటి దరిద్రత, శాపము, మాకున్నటువంటి బలహీనతలన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో వెళ్ళిపోవలాగున, నీ యందు భయము భక్తి కలిగినటువంటి ఇష్టమైన రీతిలో ప్రార్థన చేయుటకు శక్తిని మీరు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.